పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ పేరు ప్రతిపాదించింది తానే అన్నారు. రెడ్లు సపోర్ట్ చేస్తేనే మహేష్ గౌడ్ పీసీసీ అయ్యారన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను కొందరు కావాలనే వివాదం చేశారని ఆరోపించారు. ఊళ్లలో అన్ని కులాలు స్నేహపూర్వకంగానే ఉంటాయన్నారు జగ్గారెడ్డి. ఇప్పుడు ఈయన ఇంకా మహేష్ గౌడ్ది ఇంకా 6 నెలలు అయితే 2 years, నాకు తెలిసి ఇంకో అవతల 1 year వచ్చు, ఇంకా 2 ఏళ్ళు కూడా ఉండొచ్చు, ఇంకా 2 years ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు కదా. ఇక దాని మీద ఒకరు ఇద్దరు ముగ్గురు బీసీ బ్రదర్స్ చూసిన, 2 బ్రదర్స్ మాట్లాడిరు, 3 బ్రదర్స్ మాట్లాడి, అరే నాయన మేము రెడ్డిలము బీసీలము ఊర్లలో అన్నదమ్ముల తిరిగి కలిసి ఉంటాం రా నాయన, మీరు ఆ 2 3 1 2 3 బ్రదర్సు మీరేదో వాళ్ళ మీరదే ఒత్తుడు పెట్టుడే ఏంద్రా ఇదంతా రాజకీయం. అంటే ఇప్పుడు అసలు మహేష్ గౌడ్ని పెట్టిందే రెడ్డి, మేమే కదా, రెడ్డిలమే కదా సపోర్ట్ ఇచ్చింది. ఫస్ట్ మహేష్ గౌడ్ని ఆయన మహేష్ గౌడ్ని ఈయన పీసీసీ ఉండాలి మహేష్ గౌడ్ అని ఫస్ట్ గాంధీ భవన్ చిట్చాట్ చేసి నేనే కదా చెప్పింది. నేను చెప్పిన తర్వాత నేను మీడియా పరంగా చెప్పినా, మీడియా పరంగా చెప్పకుండా అందరు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసిండు, వెంకటరెడ్డి చేసిండు, ఉత్తమ్ రెడ్డి గారు చేసారు, అందరు చేశారు. రెడ్డిలతో పాటు ఎస్టీలు బీసీలు అందరు చేశారు. నేనే కదా ఫస్ట్ చెప్పింది.